ప్రైజ్ ది లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుండి కూడా మనం చూసినట్లయితే, పౌలు ఆత్మల కొరకు, నశించుచున్న ఆత్మల కొరకు ఆయన మంచి హృదయాన్ని కలిగి ఉన్నాడు. సో అంచేత అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట, సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయ్యి ఉన్నది. సో అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేలీల యొక్క రక్షింపబడాలని తన హృదయంలో ఎంతో అభిలాష కలిగి ఉన్నాడు. సో అంటే నిజంగా రక్షింపబడిన విశ్వాసులు ఆ నశించుచున్న ఆత్మల పట్ల భారాన్ని వారు కలిగి ఉంటారు. అలాగే వాళ్ళ యొక్క కుటుంబం యొక్క రక్షణ కొరకు, స్నేహితుల యొక్క రక్షణ కొరకు, ఆ యొక్క పట్టణాల కొరకు, దేశాల కొరకు వారు భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉంటారు. సో మనం ఎప్పుడైతే ఇతరుల కొరకు మనం అలా విజ్ఞాపన చేస్తూ ఉంటామో అది దేవునికి చాలా ప్రియమైనది, ఇష్టమైనది. తర్వాత అలాంటి నశించుచున్న ఆత్మలు వాళ్ళు డేంజరస్ పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి ఆ ఆత్మల్ని ఎలాగైనా సరే రక్షించాలి అనే మనస్తత్వాన్ని మనము కలిగి ఉండాలి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి ఆయన సాక్ష్యం ఇచ్చుచున్నారు. అంటే దేవుని పట్ల వారికి ఎంతో ఆసక్తి ఉంది, కానీ చెప్పకపోతే వారు నశించిపోతారు. వారి కొరకు మనం ప్రార్థన చెయ్యకపోతే వారు నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి దేవుని పట్ల వారికి ఒక ఆసక్తి ఉంది కాబట్టి వారి కొరకు మనము ప్రార్థన చేసి వారిని ప్రభు వైపుకు నడిపించవలసిన ఆ బాధ్యత మన మీద ఉన్నది అనే విషయాన్ని మరి ప్రభు మనకు అపోస్తలుడైన పౌలు ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నారు. అంటే మతపరంగా వారు ఎంతో యాక్టివ్గా ఎన్నో పనులు చేస్తూ ఉండొచ్చు, కానీ అవి మనలను రక్షించవు. కాబట్టి మనము ఆధ్యాత్మికంగా మనము యేసును గురించి మనము తెలుసుకొని వారి యొక్క ఆత్మల పట్ల మనము విశేషమైన భారాన్ని మనము కలిగి ఉండాలి. ఈ యొక్క ఆరాధన అనేది కూడా దేవుని యొక్క సత్యము మీద ఆధారపడి ఉంటుంది. సో మనం ఆరాధన చేస్తూ ఉన్నాం అంటే నశించుచున్న ఆత్మల పట్ల మనం భారాన్ని కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అంటే ఒక వ్యక్తి సంఘంలో యాక్టివ్గా ఉన్నారు అంటే తను తాను కంప్లీట్గా దేవునికి సమర్పించుకోవాలి. అది ప్రభు కోరుతూ ఉన్నారు. దేవుని యొక్క నీతి మనకి ఏ విధంగా వస్తూ ఉన్నది అని మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి మాత్రమే మనకి నీతి అనేది వస్తూ ఉంది. అంటే రక్షణ మనము మంచి పనుల ద్వారా సంపాదించుకోలేము. దేవుడు మన కొరకు ఒక నియమాన్ని ఉంచి ఉన్నారు. సో మనము రక్షించబడి మన పాపముల నిమిత్తం మనము ఒప్పుకుని మనము మన పాపములను యేసు రక్తంలో కడుక్కుని మనం శుద్ధీకరించబడి ఇతరులను కూడా మనము ప్రభు వైపుకు నడిపించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి మన నీతిని బట్టి కాదు, కానీ క్రీస్తే మనకు నీతియు రక్షణయై ఉన్నారు. కాబట్టి ఆయన ద్వారా మనము రక్షించబడుతూ ఉన్నాము. అంటే ధర్మశాస్త్రము పాపాన్ని చూపిస్తూ ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభువారు రక్షణను చూపిస్తూ ఉంటారు. ధర్మశాస్త్రము మనల్ని ఒక విధంగా చెప్పాలి అంటే మన యొక్క తప్పులు అన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క కృపచేత మనకు రక్షణను అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభు మీద ఆధారపడవలసిన వాళ్ళమై ఉన్నాం. ఆయన మన కోసం ముందుగానే మనల్ని రక్షించుట కొరకు మనం ఇతరుల కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మనల్ని మనం రక్షించుకుంటూ ఇతరుల యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. సత్యాన్ని గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఆధ్యాత్మికమైన భారాన్ని మనము కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభునందు మాత్రమే
నీతి అనేది ఉంది కాబట్టి అందులోనే క్రీస్తులోనే మనము నమ్మిక కలిగి ఉండాలి. సువార్తను ఇతరులకు అందించేవారిగా ఉండాలి. అంటే రక్షణ కొరకు భారం కలిగిన హృదయం కలిగి ఉండాలి. సత్య జ్ఞానముతో కూడిన భక్తిని మనము కలిగి ఉండాలి. మన నీతి క్రీస్తులోనే ఉన్నది అనే విషయాన్ని గ్రహించి మనం ప్రార్థించే హృదయాన్ని కలిగి ఇతరులను ప్రభు వైపుకు త్రిప్పే భారాన్ని కలిగి మనం ఉండాలని అపోస్తలుడైన పౌలు కోరుతూ ఉన్నాడు. తనకున్న హృదయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు. ప్రార్థన చేద్దామా? సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా యెహోవా పరిశుద్ధుడా, మా గొప్పతనాన్ని బట్టి కాదు, మా నీతిని బట్టి కాదు, కానీ మీ కృపను బట్టి మాత్రమే మమ్మలను రక్షించి ఉన్నారు, నీతిమంతులుగా తీర్చి ఉన్నారు. అపోస్తలుడైన పౌలుకి ఉన్న భారము, ఇశ్రాయేలు యొక్క రక్షణ విషయంలో ఆయనకి ఎంతో భారం ఉంది. వారు దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారు అనే విషయాన్ని తను గ్రహించి ఉన్నారు. నాయన, మేము కూడా చుట్టూ ప్రజలను చూస్తూ ఉన్నప్పుడు అనేక మంది నశించిపోతూ ఉన్నారు ప్రభువా. వారి పట్ల మాకు భారాన్ని దయచేయండి. వారి యొక్క హృదయాలను మేము గ్రహించినట్లుగా మీ కృపను మాకు దయచేయమని మేము కోరుతూ ఉన్నాం. నాయన, మీరే మా నీతి అయి ఉన్నారు కాబట్టి మీ వైపు ప్రజలను త్రిప్పడానికి మమ్మలను బలపరిచి మీరు మహిమ తెచ్చుకోమని కోరుతూ ఉన్నాం. ప్రార్థించే హృదయాన్ని, భారం కలిగిన హృదయాన్ని మాకు అనుగ్రహించండి. నాయన, మీకున్న భారాన్ని మేము కూడా కలిగి ఉండి అనేకులను మీ వైపు త్రిప్పడానికి ఒక సాధనంగా మలుచుకుని మీరు మహిమ తెచ్చుకునమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు మెండుగా తోడయుండును గాక. అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేలీయుల పట్ల ఉన్న భారం మనము కూడా కలిగి ఉందాం. త్వరలో వారికి ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా, వారందరూ రక్షించబడినట్లుగా వారి కొరకు భారంతో ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.